హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన సాయి గౌతమ్ విరచిత కథ పేరు నిర్ణయం. ఈ కథను ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికగా వినిపిస్తాను. ఇక కథలోకి ప్రవేశిద్దామా? చిన్ని, నాన్న ఇంటికి వచ్చేసారే. బాగానే ఉన్నారు. నువ్వేం కంగారు పడకు. సెలవు చూసుకొని ఒకరోజు మీ ఆయనతో కలిసిరా అంటూ సుగుణ పిన్ని ఫోన్లో చెప్తున్న మాట వింటూనే నేను గాలిలో తేలిపోయాను. నిజంగానా? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వు, మాట్లాడతాను ఆతృతగా అడిగాను. ఇప్పుడే ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నారు. బాగా అలసిపోయారే, లేచాక చేయిస్తాలే అని ఫోన్ పెట్టేసింది. ఈ లోకంలో నాకంటూ అత్యంత ప్రియమైన వ్యక్తి నాన్నే. ఆయన తర్వాతే మా వారైనా నా కొడుకైనా. వారం క్రితం వద్దన్నా వినకుండా ఎవరో తెలిసిన ట్రావెల్స్ వారని చెప్పి ఒంటరిగా కేదార్నాథ్ యాత్రకు వెళ్ళారు. మొదటి 2 రోజులు ఫోన్లో మాట్లాడి క్షేమమే అని చెప్పారు. ఏమైందో తెలియదు. ఆ తర్వాత నుండి ఫోనే లేదు. కంగారు పడి ఆ ట్రావెల్స్ వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు వెళ్తున్న బస్సు ఏదో లోయలో పడిపోయిందని, ఎవరి జాడా తెలియలేదని చెప్పారు. నేను పడిన టెన్షను, బాధ వర్ణనాతీతం. స్వయంగా వెళ్ళి నాన్నకి ఏమైందో, ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించాను. కానీ అంత దూరం ఒక్కదాన్నే ఎలా వెళ్తానని మా వారు అత్తగారు ఆపేశారు. నేను ఒక్కదాన్ని వెళ్ళలేననుకుంటే ఆయన నాతో రావచ్చుగా. వెతుకుతూనే ఉన్నారుగా, దొరుకుతారులే, వెళ్ళి మటుకు చేసేదేమిటి అన్నారు తప్ప కదల్లేదు. అప్పటి నుండి నా మనస్సు అక్కడే ఉంది. ఆఫీస్కి వెళ్తున్నా, పని చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా అదే ఆలోచన. నిద్ర కూడా లేదు. ఇదిగో మళ్ళీ ఈరోజు పక్కింటి సుగుణ పిన్ని ఫోన్ చేసి నాన్న వచ్చారు అని చెప్పాకే నా మనసుకి సాంతన దొరికింది. అర్జెంటుగా ఈ వార్త మా వారికి, అత్తగారికి కూడా చెప్పేశాను. ఊహించినంత మార్పు ఏమీ వాళ్ళ మొహాల్లో కనపడలేదు. ఆయన కనపడినా లేకపోయినా మాకు వచ్చే తేడా పెద్దగా ఏం లేదు అని వాళ్ళ హావభావాలు చెప్తున్నాయి. ఇవాళ సోమవారం, సెలవంటే శనివారం వరకు ఆగాలి. పోనీ లీవ్ తీసుకుందామంటే ఇంకో 2 సెలవులో ఉన్నారు. దాంతో తప్పనిసరై నా మనస్సుని అప్పటి వరకు ఆపి ఊరు వెళ్ళడానికి వారాంతం కోసం ఎదురు చూశాను. శుక్రవారమే చెప్పాను, రేపు ఊరు వెళ్ళి నాన్నను చూడాలి అని. ఆయన ఏదో ఆలోచిస్తూ సరే అన్నా. వెళ్ళే టైంకి మటుకు మా ఫ్రెండ్ అమెరికా నుండి వచ్చాడు, నువ్వు వెళ్ళి చూసి వచ్చేయి అన్నారు. అసలు మా నాన్నంటే లెక్కే లేదు ఈయనకి. పెద్ద ఆయన అంత పెద్ద ప్రమాదం తప్పించుకొని వస్తే కనీసం చూడటానికి రావటం కూడా కష్టమైపోతుంది. అదేమంత దూరం. బస్సు ఎక్కి కూర్చుంటే 4 గంటల్లో నాన్న దగ్గర ఉంటాం. ఏంతో వాదించి లాభం లేదని నేనే పిల్లాడిని తీసుకుని బయలుదేరి వెళ్ళాను. దారంతా నాన్న గురించి ఆలోచనలే. అమ్మ లేకపోయినా ఎంతో చక్కగా ఇంటిని నన్ను చూసుకున్నారు. మరో పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పినా వినకుండా ఒంటరిగా ఉండిపోయారు. నన్ను అల్లారు ముద్దుగా పెంచారు, చక్కగా చదివించారు.
ఇంత బాగా చూసుకున్న నాన్నంటే ప్రేమ ఉండదా మరి? నా పెళ్లి కోసం చెప్పులు అరిగేలా తిరిగారు. తెలిసిన వాళ్ళ సంబంధమని తెచ్చి పెళ్లి చేశారు. పెళ్లి ఖర్చులకి ఇల్లు తాకట్టు పెట్టమని, అమ్మేయమని అందరూ సలహాలు ఇచ్చారు. కానీ ఆ ఇంటిని ముట్టుకునేదే లేదని చెప్పేశారు నాన్న. అమ్మ నాన్న ఎన్నో రాత్రుళ్ళు తిండి కూడా తినకుండా కష్టాలకి ఓర్చి ఒక్కో ఇటుక పేర్చి కట్టిన ఇల్లు అది. దాన్ని ఎప్పుడు నాన్న ఇల్లులా చూడలేదు. అది తన ఆరో ప్రాణమనే అనుకునేవారు. అమ్మ గాజుల చప్పుడు, పట్టీల అలికిడి ఇంకా ఆ ఇంట్లో ఆయనకి వినిపిస్తూనే ఉంటాయి. అందుకే పెళ్ళికి ఓ పాత స్థలం అమ్మేశారు. అది అలాగే ఉంచితే ఫ్యూచర్లో మంచి ధర వస్తుందని తెలిసినా కూడా. ఇంటికి వెళ్ళేసరికి 1 గంట అయింది. గేటు తీస్తూనే పరిగెత్తుకుని వెళ్ళి గబాలోన నాన్నని పట్టుకొని ఏడ్చేశాను. నాకు ఫోన్లో చెప్పలేదు కానీ చేతికి కాలికి దెబ్బలు బాగానే తగిలాయి. కట్లు కట్టారు. ఊరుకో తల్లి, బాగానే ఉన్నా కదా అని సముదాయించారు. కానీ ఆయనకి నన్ను చూస్తే ఏడుపు వచ్చేస్తుంది. ఇంకెప్పుడు ఒక్కరే వెళ్ళకండి నాన్న, నాకు చాలా కంగారుగా ఉంటుంది. పిచ్చి తల్లి, పోవాలని రాసిపెట్టి ఉంటే ఎవరూ ఆపలేరు అని వేదాంతం చెప్తున్నారు. మా 2 ఏళ్ల అబ్బాయికి ఏమీ అర్థం కాక బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు. ఆ పూట సుగుణ పిన్ని పంపించిన కూర పులుసు కలుపుకొని అన్నం తిన్నాక మా బాబును పడుకోబెట్టి వాలు కుర్చీలో నాన్న కూర్చుంటే నేను నేల మీద కూర్చొని ఆయన ఒళ్ళో తల పెట్టుకున్నా. ఇది ఎప్పటి నుండో నాకు అలవాటు. అవును నాన్న, అసలేమైంది? బస్సు లోయలో పడిపోయిందా అని అడిగాను. అవునమ్మా, నాతో పాటు ఓ 20 మంది ఉన్నారు ఆ బస్సులో. హరిద్వార్లో బాగానే మొదలైంది, కానీ మధ్యలోనే ఈ ప్రమాదం. లోయలో పడ్డ మాకు ఏమీ అర్థం కాలేదు. కొంతమంది ఆ దెబ్బలకి అక్కడే ప్రాణం విడిచారు. నా పరిస్థితి అదేననిపించి ఆశలన్నీ వదిలేసుకున్నా. సరిగ్గా అప్పుడే ఒక చేయి నాకు ఆసరా ఇచ్చి పైకి లాగింది. తర్వాత ఏమైందో తెలియదు. కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్లో ఉన్నా. మాతో పాటు వచ్చిన ఒక అబ్బాయి నన్ను కాపాడాడు అని ఎవరో చెప్పారు. కానీ కృతజ్ఞతలు చెప్పుకోవడానికి అతని గురించి ఏమీ తెలియదు. స్పృహ తప్పే ముందు అతని చేతి మీద చూసిన శివుడి పచ్చబొట్టు తప్ప ఆ శివుడే నన్ను కాపాడాడు అని ఆ క్షణం నాకు తోచింది అంటూ ఆయన అనుభవం చెప్తుంటే ఒళ్ళు గగురు పొడిచింది. నాన్న అంత పెద్ద ప్రమాదాన్ని తప్పించుకొని రావడం నిజంగా దేవుడి వరం. ఆ శివుడికి 100,000,000 ప్రణామాలు చేసుకున్నా. ఆ రోజు ఉండి మర్నాడు సాయంత్రం బస్సు ఎక్కి ఇంటికి తిరిగి వచ్చేశాను. మళ్ళీ యథావిధిగా పనులన్నీ అయిపోతున్నాయి. ఈ హడావుడిలో నాన్నకి ఫోన్ చేయటం కూడా కుదరట్లేదు. 2 నెలలు పోయాక ఒకరోజు నాన్న ఫోన్ చేశారు. అమ్మలు, ఓసారి ఇంటికి వస్తావా? ఈ ఆదివారం కొంచెం మాట్లాడాలి అన్నారు. నాన్న ఊరికే రమ్మనరు. పైగా కాస్త ఉదాసీనంగా వినపడింది ఆయన మాట. వస్తాను నాన్న అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఈసారైనా నాన్నని పలకరించడానికి రమ్మని ఆయన్ను అడిగాను. వారమంతా కష్టపడితే దొరికేది ఒక్క ఆదివారం. ఆ రోజు కూడా ఇలా ఊర్లు తిరగలేను, నువ్వు వెళ్ళిరా అని చెప్పేశారు. అవును, ఫ్రెండ్స్తో తిరగటానికి ఎక్కడి నుండైనా ఓపిక వచ్చేస్తుంది. ఓ ముసలాయిని చూడాలంటే ఆ శక్తి ఎవరిస్తారు పాపం? అడగటం వేస్ట్ అనుకొని నేనే బయలుదేరి వెళ్ళాను. ఈసారి ఇల్లు, నాన్న,
కళ్ళు కాస్త ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. నాన్నే కాకుండా మరో అబ్బాయి కూడా ఉన్నాడు. 25 ఉంటాయి. ఎవరని అడగకముందే నాన్న చెప్పేశారు. అమ్మలు, నేను చెప్పలేదా నన్ను ప్రమాదం నుండి కాపాడాడు అని? అది ఈ అబ్బాయే. మొన్న చెకప్ కోసం సిటీకి వెళ్తే హాస్పిటల్లో కనిపించాడు. తనే గుర్తుపట్టి చెప్పాడు సంగతి. ఆ చేతి మీద పచ్చబొట్టు చూసి మళ్ళీ ఆ శివుడే మా ఇద్దరిని కలిపాడు అనిపించింది. నాన్న కళ్ళలో వెలుగు. నేను ఆ అబ్బాయిని పలకరించాను. పేరు శివరాం అట. బాగా పేద కుటుంబం. చదువుకున్నా సరైన పని దొరక్క ఓ ముసలాయనికి కేర్ టేకర్గా ఉంటున్నాడు. ఆయనతో పాటు కేదార్నాథ్ వెళ్ళినప్పుడే నాన్నని కాపాడాడు. పాపం ఆ ముసలాయన చనిపోయారట. ఇక అక్కడ కూడా పని లేకపోయింది. నేను అతడిని గమనిస్తున్నా. ఆ కళ్ళల్లో నిజాయితీ, బాధ్యతలు, భవిష్యత్తు గురించిన భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఊరిలో ఉన్న తల్లికి చెల్లికి నెల నెల డబ్బులు ఎలా పంపాలో అన్న దిగులేమో అనిపించింది. ఇది ఇలా ఉండగా నాన్న ఆ రాత్రే తన నిర్ణయం నాతో చెప్పారు. అమ్మలు, ఇంటిని అమ్మేయాలనుకుంటున్నా. ఆ వార్త ఒక పిడుగులా నా చెవిన పడింది. ఏంటి నాన్న మీరంటున్నది? ఇల్లు అమ్మేస్తారా? ఇప్పుడు అంత కష్టం ఏమొచ్చింది? నెల నెలా పెన్షన్ వస్తూనే ఉంది కదా. తెలియకుండానే నా నోటి నుండి ఆ మాటలు వచ్చేసాయి. నా కోసం కాదమ్మా, శివరాం కోసం. ఇవాళ నేను ఇలా కూర్చొని మాట్లాడుతున్నానంటే దానికి కారణం అతనేగా. అతని పరిస్థితి ఏమీ బాగోలేదు. ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బు తనకి ఇస్తే ఏదో చిన్న వ్యాపారం పెట్టుకుంటాడు. అతడి కుటుంబము బాగుంటుంది. నాన్న ఆయన ఆలోచన చెప్పారు. నేనేమీ మాట్లాడలేకపోయాను. ఇంటికి వచ్చాక కూడా అదే ఆలోచించాను. మా వారికి చెప్తే అంతెత్తున లేచారు. మా అత్తగారి సంగతి సరే సరి. మీ నాన్నకేమైనా పిచ్చా? ఎవడో ముక్కుమోహం తెలియని వాడి కోసం ఇల్లు అమ్మేస్తారా? అంతగా కావాలంటే ఎంతో కొంత డబ్బు ఇవ్వాలి కానీ అన్నారు మా అత్తగారు కోపంగా. మీ నాన్న పోతే తలకొరి పెట్టేది అల్లుడిగా నేను, వాడెవడో కాదు. అది గుర్తుపెట్టుకొని మసలు కొమ్మను మీ నాన్నని అంటూ విసురుగా అనేసి వెళ్ళిపోయారు ఆయన. అసలు ఈ మనుషులు ఎంత స్వార్థంగా మాట్లాడుతున్నారు. చచ్చిపోయాక చేయాల్సిన కర్మకాండ కోసం ఇతను చెప్పేది మా నాన్న జీవితాంతం వినాలా? మా నాన్న స్వార్జితాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలన్నది మా అత్తగారు శాసించడమా? ఇది ఎక్కడి న్యాయం? నాన్న అంత ప్రమాదం నుండి బయటపడితే కనీసం చూడటానికి కూడా సుముఖత చూపని వీళ్ళు మా నాన్న ఆస్తి మీద మటుకు హక్కు చూపిస్తున్నారు. ఈ విషయంలో నాన్నతో నేను మా వాళ్ళ అభిప్రాయాలు చెప్పదలుచుకోలేదు. నేను సంపాదించిన దాని మీద మాత్రమే నాకు హక్కు ఉంటుంది. ఆ ఇల్లు ఆయన స్వార్జితం. ఆయన ఎలాగైనా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇదే నా అభిప్రాయం. కొద్ది రోజుల్లోనే నాన్న అనుకున్నట్లుగానే ఆ ఇంటిని మంచి ధరకే అమ్మేశారు. అందులో సగం శివరాం వ్యాపారానికి పెట్టుబడిగా ఇచ్చారు. మిగిలినది మా బాబు పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ బ్యాంకు కాగితాలు ఇవ్వడానికి మా ఇంటికి వచ్చినప్పుడు మా వాళ్ళు ముభావంగా మాట్లాడడం ఆయన దృష్టిని దాటిపోలేదు. ఇంత చేసినా నాన్న ఆయనకంటూ ఏం ఉంచుకోలేదు. ఆ పెన్షన్ డబ్బులతోనే ఓల్డేజ్ హోమ్లో చేరిపోయారు. నాకు నాన్నని దగ్గరుండి చూసుకోవాలనిపించినా అటు నాన్న కానీ ఇటు మా వాళ్ళు కానీ అందుకు ఒప్పుకోలేదు. కానీ తరచూ నేను నాన్నని చూడ్డానికి బాబును తీసుకుని వెళ్తుండేదాన్ని. తనకి అక్కడ ఏ లోటు లేదని నాతో చెప్పడం ఇప్పటికీ గుర్తే. అదే వయసున్న వాళ్ళు ఎందరితోనో ఆయన ఆప్యాయంగా కలిసిపోయి
నవ్వుతూ ఉండటం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. శివరాం గురించి మటుకు లీలగానైనా చెప్పడం నాకు గుర్తులేదు. 5 ఏళ్ల తర్వాత ఒకరోజు నేను ఆఫీసులో పనిచేసుకుంటుండగా ఫోన్ వచ్చింది. మధ్యాహ్నం భోజనం అయ్యాక నడుం వాల్చిన నాన్న నిద్రలోనే పోయారని. వెంటనే అక్కడికి వెళ్ళాం. నాన్న చివరి క్షణం వరకు తృప్తిగా బ్రతికి ఏ అనారోగ్యం లేకుండా కన్నుమూయడం నాకు కాస్త మనశ్శాంతిని ఇచ్చింది. మావారు కూడా మొండి చెయ్యకుండా పాత సంగతులు మరిచి కర్మకాండలన్నీ జరిపించారు. ఇంత జరిగినా ఆ శివరాం జాడ లేదు. అతి మంచితనం ఇంత చెడ్డదా? ఇంట్లో వాళ్ళని కూడా కాదని ఆ అబ్బాయిని నమ్మి అంత డబ్బు ఇస్తే కనీసం చూడ్డానికైనా రాలేదని అతడిని తిట్టుకున్నా. కాలం గిర్రున తిరిగింది. మా అబ్బాయి చదువు పూర్తయి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చినా అది కాదని ఉన్న డబ్బు పెట్టి అప్పు తెచ్చి ఫ్రెండ్తో కలిసి ఒక స్టార్టప్ పెట్టాడు. ఒక్కడే అబ్బాయి కావటంతో మేము కూడా కాదనలేకపోయాం. ఏదో చెయ్యాలని ఆరాటమే కానీ మా వాడికి ఓపిక ఉండదు, బద్ధకం ఎక్కువ. అందుకే ఏడాదికే ఆ ఫ్రెండ్ మోసం చేసి ఉన్న వ్యాపారాన్ని ముయించేశాడు. ఆ అప్పుల ఊబిలో నుండి బయటికి రావడానికి వాడు ఒక ఉద్యోగంలో చేరాడు. ఎంత చూసినా అప్పులు తీర్చడం తలకు మించిన భారమై కూర్చుంది. ఆ రోజు ఆదివారం, అందరం ఇంట్లోనే ఉన్నాం. అప్పుడే మా ఇంటికి ఒక అతను వచ్చాడు. సాత్వికమైన ఆ రూపం ఎక్కడో చూసినట్టే అనిపించింది. అతను అనుమతి అడిగి లోపలికి వచ్చాడు. నమస్తే అండి, నా పేరు శివరాం. 20 ఏళ్ల క్రితం మీ నాన్నగారు నా వ్యాపారానికి ధన సహాయం చేశారు అని చెప్పడంతో జ్ఞాపకం వచ్చింది. నాన్న చనిపోయినప్పుడు రాలేదన్న విషయమూ గుర్తుంది. అయినా మర్యాద కొద్దీ కూర్చోమని కూర్చోబెట్టి మాట్లాడాను. నన్ను ముందుగా మీరు క్షమించాలి. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మీకు కనిపించకుండా హఠాత్తుగా ఈరోజు వచ్చినందుకు. మీ నాన్నగారు ఇచ్చిన ఆ డబ్బుతో నేను కుటుంబాన్ని తీసుకొని రాజస్థాన్ వెళ్ళిపోయాను. అక్కడే ఒక చిన్న హోటల్ పెట్టి బాగా నడిపించాను. 3 ఏళ్ల తర్వాత బాగా లాభాలు ఉన్న ఆ టైంలో అది అమ్మేసి యూరప్ వలస వెళ్ళిపోయాం. అక్కడ దినదినాభివృద్ధి చెందుతూ మా వ్యాపారం పోయిన ఏడాదికి లాభాల్లో 100 కోట్ల మార్కును అందుకుంది. అది ఎంతో పెద్ద విజయం. అంతా మీ నాన్నగారి చలవే. మా హోటల్స్ అన్నిటికీ ఆయన పేరే పెట్టుకున్నాం. ఇంత మేలు చేసిన వ్యక్తి చనిపోయినప్పుడు రాకపోవడానికి కారణం ఆయన తీసుకున్న మాటే. నాకు డబ్బులిచ్చి పంపేసేటప్పుడు ఆయన నాతో అన్నారు, మళ్ళీ ఎప్పుడు తిరిగి మా జీవితాల్లోకి రావద్దు బాబు. నువ్వు ఎదిగాక ఎప్పుడైనా వచ్చి కనిపించినా నువ్వు సంపాదించే దాని మీద మా వాళ్ళు ఆశపడే అవకాశం ఉంది. నువ్వు నా ప్రాణాలకు పెట్టిన భిక్షకి బదులుగా నా వంతు సాయం నేను చేశాను. మళ్ళీ దాని నుండి వచ్చే ఫలాన్ని నేను కానీ నా బిడ్డ కానీ అందుకోవటానికి అర్హత లేదు. నువ్వు బాగుంటే అంతే చాలు అని. అది ఎంతో కఠినమైన నిర్ణయమే అయినా ఆయన పట్టుదల మేరకు సరేనన్నా. అందుకే ఇన్నాళ్ళు మీ దరిదాపుల్లో కూడా రాలేదు. అయినా మీరు ఎలా ఉన్నారని నిత్యం వాకప్ చేస్తూనే ఉన్నాను. ఈ మధ్యే నాకు తెలిసింది, మీ అబ్బాయి పెట్టిన వ్యాపారం నష్టాల్లోకి వెళ్ళి అప్పుల్లో ఉన్నారని. ఇప్పుడు కూడా మీకు సాయం చేయడానికి ముందుకు రాకపోతే నమ్మక ద్రోహమే అవుతుంది. నేను పెంచి పోషించిన ఈ వ్యాపార వృక్షంలో సగభాగాన్ని దీనికి బీజం వేసిన మీ నాన్నగారి వారసురాలిగా మీకు ఇవ్వాలని నిర్ణయించుకున్నా అని చెప్పడం పూర్తి చేశాడు శివరాం. మా వారి కళ్ళల్లో ఆశ్చర్యం, మా అబ్బాయి మొహంలో ఆశ స్పష్టంగా కనిపించాయి. నేను
అంటే చాలు, అతను ఇదంతా నా పేరున రాస్తాడు. కానీ అలా దానికి ఒప్పుకుంటే ఇక నేను నాన్న కూతుర్ని ఎందుకవుతాను? మీ ఉదార స్వభావానికి కృతజ్ఞురాలని, కానీ మీ ఈ ఆస్తిలో వాటా తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. నా నోటి నుండి యథాలాపంగా వచ్చిన ఆ మాటలకి మా వాళ్లతో పాటు శివరాం కూడా ఆశ్చర్యపోయాడు. మా నాన్నగారు ఏది అయితే జరగకూడదని మిమ్మల్ని మాకు దూరం ఉంచారో తెలిసాక కూడా నేను ఈ డబ్బుకి ఆశపడితే ఆయన సాయాన్ని మంచితనాన్ని హీనం చేసినట్టే. అందుకే దయచేసి మీరు ఈ ప్రతిపాదనని వెనక్కి తీసుకోండి. ఇదే నా స్థానంలో మరొకరుంటే ఏం చేసేవారో నాకు తెలియదు. నాన్న నేర్పిన విలువల ఆధారంగానే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. మా వారు అబ్బాయి ఎంతగానో చెప్పి చూశారు, కానీ నేను నా నిర్ణయం మార్చుకోలేదు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. ఇన్నాళ్ళు లేని డబ్బు ఒక్కసారిగా వస్తే బాధ్యత తెలియకుండా మావాడు చెడు సావసాలకి బానిస కావచ్చు, మరింత నిర్లక్ష్యంగా తయారవ్వచ్చు. వాడికి జీవితం అంటే ఏమిటో తెలియాలి, డబ్బు విలువ తెలియాలి. ఊరికే వచ్చేదానికి కష్టపడి సంపాదించేదానికి కూడా తేడా తెలియాలి. అవేవి తెలుసుకోకుండా జీవితం అంటే అర్థం కాకుండా ఎంత డబ్బు వచ్చినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కానీ నాకు సాయం చేయకుండా శివరాం వెళ్ళనన్నాడు. నేను దీర్ఘంగా నిట్టూర్చి, మా అబ్బాయికి మీరు సంపాదించిన డబ్బు ఇవ్వకండి. దాన్ని సంపాదించే క్రమంలో మీరు నేర్చుకున్న పాఠాలని ఇవ్వండి. మీలా ఎంత ఎదిగినా మూలాలు మర్చిపోని విలువల్ని నేర్పండి. అదే మీరు మాకు ప్రతిగా చేసే ఉపకారం అని మా అబ్బాయిని అతడి చేతుల్లో పెట్టాను. ఈసారి మా వారి కళ్ళు గర్వంతో మెరిశాయి. పెళ్ళైన ఇన్నాళ్లలో అదే ఆయన నన్ను అంత అపురూపంగా చూడటం. మనుషుల్లో నాన్న లాంటి గొప్పవాళ్ళు, ఆ గొప్పతనాన్ని గుర్తుంచుకునే శివరాం లాంటి వాళ్ళు ఉన్నంతకాలం మానవత్వం తప్పక నిలిచి ఉంటుంది. ఇదండి నిర్ణయం అనేటువంటి ఈ కథను సాయి గౌతమ్ రచించగా, మన కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం అనే శీర్షికగా మీ కానమోకు స్వరంలో మన కానమోకు కథావచన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.